పలువురు కార్మికులపై ద్రవ ఉక్కు పడిపోయింది. ఈ ప్రమాదంలో 8 మంది కార్మికులు మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడడంతో ఆసుపత్రికి తరలించారు. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్. ఇప్పటి వరకు 3 మృతదేహాలను గుర్తించారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి గుర్తు పెట్టలేని విధంగా మారిపోయాయి. ప్రమాదం జరిగిన చోట రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ద్రవ ఉక్కు కావడంతో ప్రమాదం జరిగిన ప్రాంతంలో విపరీతమైన వేడి ఉంది. దీంతో రెస్క్యూ సిబ్బంది దగ్గరకు వెళ్లడానికి తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. ప్రమాదంపై ఏపీ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో సీఎం మాట్లాడారు. పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యల్ని సీఎంకు అధికారులు వివరించారు. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి నాయుడిని అడిగి తెలుసుకుందాం. నాయుడు, చెప్పండి, లోపల ఇంతవరకు కార్మికులు ఎంతమంది ఉన్నారు అనేది క్లారిటీ ఉన్నట్టుగా లేదు. ప్రస్తుతానికి 8 మంది చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్. మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్ ఏంటి? ఏ విధంగా ఉంది ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి? స్వామి, ఈ ఘటన సుమారుగా 4-4:30 మధ్య జరిగినట్టు, మనం 4 గంటల సమయంలో జరిగినట్టు మనకి తెలుస్తుంది. అయితే ఈ ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే, ఒకసారిగా ఏదైతే ల్యాడిల్ తీసుకెళ్తున్న SMS2లో ఆ ల్యాడిల్, ఏదైతే హాట్ మెటల్ ల్యాడిల్ తీసుకెళ్తుందో అది ఒకసారిగా ఊడి పడిపోయింది. అది మూవ్ అవుతున్న క్రమంలో ఆ పైనుంచి ఒకసారిగా ద్రావకం పట్టడంతో ఆ కింద ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి కార్మికులు ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ కూడా కొంతమంది మృతి చెందారు, మరి కొంతమంది గాయాలైనట్టు తెలుస్తుంది. ఇంతవరకు మనకు ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారంగా 9 మంది మృతి చెందినట్లు ప్రాథమికంగా సమాచారం తెలుస్తుంది. అలాగే ఒక 7 వరకు గాయపడినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఎందుకంటే ఆ మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తే గానీ, ఎందుకంటే ఆ హాట్ మెటల్ లో ఖచ్చితంగా వేడి ఉంటుంది. ఆ ప్రాంతంలోకి వెళ్లి సహాయ చేయడం కూడా కొంత కష్టమైన పనే. కాబట్టి ఎవరైతే అక్కడ గాయాలయ్యి ఆ పక్కన పడిపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళని మాత్రమే కొంతవరకు రెస్క్యూ చేశారు. ఇంతవరకు 4 మృతదేహాలను మాత్రం ప్రస్తుతం ఎవరైతే రెస్క్యూ టీం ఉందో గుర్తించి వాళ్ళని తీసినట్టు తెలుస్తుంది. మిగతా వాళ్ళని ఆల్రెడీ తీయన్నా కూడా అక్కడ హాట్ మెటల్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలో రెస్క్యూ టీం వచ్చినట్టు ఫైర్ సిబ్బంది దాన్ని ఆర్పిన తర్వాత, అది మెటల్ హీట్ తగ్గిన తర్వాతనే అక్కడికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. లేనేళ్ళు అక్కడికి ఎవరు వెళ్ళేటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రస్తుతం అయితే మంటలను అదుపు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. గాయాలైన వారిని ఆల్రెడీ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. 7 గాయాలయ్యాయి. అయితే ఇందులో కూడా ఒక 2 తీవ్ర గాయాలైనట్టు కూడా మనకి ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఆ సమయంలో ఖచ్చితంగా ఎంతమంది ఉన్నారు, అక్కడ ఎంతమంది డ్యూటీలో ఉన్నారనే విషయం మీద ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సుమారుగా ఒక 20 మంది వరకు ఉండి ఉంటారనేది ఒక ప్రాథమిక సమాచారం. అది ఇంకా ఎక్కువ తక్కువ అనేది విషయం పైన అధికారులు క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అధికారులు, ముఖ్యమంత్రితో సహా మిగతా వాళ్ళందరూ స్పందించడం జరిగింది. అక్కడ సహాయ చర్యలు కొనసాగించాలి.
సో ఎవరికైతే గాయాలయ్యే వాళ్ళందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రమాద ఘటన ఎలా జరిగింది ఏంటనే దానిపైన కూడా ప్రస్తుతం ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రస్తుతం అక్కడ సహాయ చర్యలు అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. ఖచ్చితంగా హాట్ మెటల్ మీదన పడ్డాక డైరెక్ట్ గా కానీ పడినట్టయితే బ్రతికే అవకాశాలు చాలా తక్కువ శాతం ఉండేటువంటి అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే హై టెంపరేచర్ లో ఉంటుంది మెటల్ లిక్విడ్ రూపంలో రావడానికి దాదాపుగా 450 degrees అబౌవ్ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అది పడిన వాళ్ళు బ్రతికే వాళ్ళు తక్కువగా ఉంటారు. చిన్న చిన్న తుప్పర్లు కానీ లేకపోతే మెటల్ లైట్ గా పడినటువంటి వాళ్ళు కూడా తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితి అయితే ఉందనేది మనకి తెలుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇది మెయింటెనెన్స్ లోపం వలన లేకపోతే అక్కడ ఎవరైతే కార్మికులు పనిచేస్తున్నారో వాళ్ళ నిర్లక్ష్యం వల్ల జరిగిందా ఏంటి అనే విషయాలపైన అయితే ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు ఈ మధ్యకాలంలో తరచూ ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది కావాలనే చేస్తున్నారా, నిజంగా జరుగుతున్నాయనే అనుమానాలు కూడా గతంలో వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీన్ని కంట్రోల్ చేయడంలో ఎవరైతే యాజమాన్యం ఉందో అయితే మెయింటెనెన్స్ లోపమా లేదా ప్రమాదాలు జరగడానికి కారణాలపైన ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టకపోవడమే ఈ ప్రమాదానికి పెద్ద కారణమై ఉంటుందని ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే అప్పుడప్పుడు తరచూ చిన్న చిన్న ప్రమాదాలు అనేది సహజంగా జరుగుతూ ఉంటాయి. బట్ ఈసారి జరిగినటువంటి ప్రమాదం చాలా భారీ ప్రమాదం జరగడంతో ప్రాణాలు పోయినటువంటి వారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నాయుడు, ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ ఆపరేషన్స్ ఏ విధంగా సాగుతున్నాయి? సో ఆల్రెడీ రెస్క్యూ ఆపరేషన్ సంబంధించినంత వరకు కూడా ఆల్రెడీ స్టీల్ ప్లాంట్ తో పాటు మిగతా ఆల్రెడీ ఇక్కడ ఏదైతే ఫార్మా అటు పెట్రోలియం దగ్గర ఉన్నటువంటి ఏవైతే టీమ్స్ ఉన్నాయో రెస్క్యూ టీమ్స్ అంతా రావడం జరిగింది. ఎందుకంటే సో విపత్తులు జరిగేటప్పుడు వీళ్ళు కొద్ది స్పీడ్ గా రెస్పాన్స్ ఉంటుంది. సో ఆ టీమ్స్ అన్ని కూడా ఆల్రెడీ అక్కడ చేరుకున్నాయి. హాట్ మెటల్ ఏదైతే ఫైరింగ్ అవుతుందో సో దాని ఆ మంటలను ప్రస్తుతానికి అయితే అదుపు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మరోవైపు ఎవరైనా గాయాలైన వాళ్ళు వీళ్ళని కూడా ఉన్న వాళ్ళని రెస్క్యూ చేసి ఆసుపత్రికి తరలించేటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఆల్రెడీ ఇది బోట్ నుంచి అలాగే అటు